హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశం లోపల గుజరాత్ రాష్ట్రం లోపల అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరినటువంటి విమానము టేకప్ అయినటువంటి కొద్ది క్షణాల లోపలనే ఈ యొక్క విమానం కూలిపోవటం అనేది జరిగింది. మరి ఈ యొక్క విమానం ఏ ప్రాంతంలో కూలిపోయింది, ఈ యొక్క విమాన ప్రమాదం లోపల ఎంతమంది వ్యక్తులు గాయపడ్డారు, ఎంతమంది చనిపోవడం జరిగింది అనేది ఈ యొక్క వీడియో లోపల మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. మరియు ఈ యొక్క విమాన ప్రమాదానికి గల కారణం ఎవరు, కారకులు ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో వీడియోని మీరు అందరూ కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ విమానంలో దాదాపు 242 మంది ప్రయాణికులు ప్రయాణించడం అనేది జరిగింది. అహ్మదాబాద్ నుండి విమానము మధ్యాహ్నం 1:39 టేకప్ కావటం అనేది జరిగింది. టేకప్ అయిన కొద్ది క్షణాలకే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఆ యొక్క విమానం నుంచి ఎలాంటి సమాచారం రాకపోయేసరికి తిరిగి మళ్ళీ ఏటీసీ ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేది జరిగింది. అయినా సరే ఆ యొక్క విమానానికి సంబంధించినటువంటి సమాచారం అక్కడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏటీసీకి లభించకపోవడం అనేది జరిగింది. కొద్ది క్షణాల తర్వాత, కొద్ది నిమిషాల తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని న్యూస్ ఛానల్ లోపల ఈ యొక్క విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి విషయం గురించి అక్కడ న్యూస్ ఛానల్ లోపల పబ్లిష్ కావడం అనేది జరిగింది. ఆ విధంగా అక్కడ ఉండేటువంటి విమాన సిబ్బందికి, అక్కడ ఉన్నటువంటి విమాన పనిచేసేటువంటి వ్యక్తులకు అందరూ కూడా ఈ యొక్క విమానం అనేది ప్రమాదానికి గురైంది అన్నటువంటి విషయం అక్కడ వాళ్ళందరూ కూడా తెలియటం అనేది జరిగింది. మరి ఈ యొక్క విమానం కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి సమీపం లోపలనే ప్రమాదానికి గురి కావడం అనేది ఈ యొక్క విమానము ప్రమాదానికి గురైనటువంటి సమయం లోపల దాదాపు 475 ఫీట్ల వేగంతో భూమి వైపుకు దూసుకురావటం అనేది జరిగింది. విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి ఈ యొక్క విమానము దాదాపు 200 ఫీట్ల ఎత్తు వరకు వెళ్ళి ఆ తర్వాత తిరిగి మళ్ళీ 625 ఫీట్ల ఎత్తుకి వెళ్ళిన తర్వాత విమానం అనేది పూర్తిగా నియంత్రణ కోల్పోయి తిరిగి భూమి వైపుకు వస్తూ ప్రమాదానికి గురి కావటం అనేది జరిగింది. మరి ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి సందర్భం లోపల ఆ ప్రాంతం లోపల విపరీతమైనటువంటి మంటలు అలుముకొని ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెట్లు కావచ్చు, అక్కడ దగ్గరలో ఉండేటువంటి కార్లు అన్ని కూడా ఈ యొక్క అగ్నికి ఆహుతి కావడం అనేది జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితులు మనకు కనబడటం అనేది జరుగుతుంది. విమానము టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాలకే ఆ దగ్గర ప్రాంతం లోపల కుప్పకూలటం అనేది జరిగింది. మరి ఈ యొక్క ప్రమాదం కుప్పకూలినటువంటి ప్రాంతంలో జేబీ అనేటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఉండటం అనేది జరిగింది. సో ఆ యొక్క విమానం ప్రయాణిస్తూ ఆ యొక్క జేబీ మెడికల్ కాలేజ్ పైన కూలిపోవటం అనేది జరిగింది. ఆ సమయం లోపల జేబీ మెడికల్ కాలేజీలో ఉండేటువంటి చాలా వరకు సిబ్బంది ఆ యొక్క పైభాగంలో ఉన్నటువంటి అంతస్తు లోపల భోజనం చేస్తుండటం అనేది జరిగింది. సో అనుకోకుండా ఈ యొక్క ప్రమాదం లోపల ఆ యొక్క విమానం వెళ్ళి ఆ హాస్టల్ పైభవంతిలో పడటం వల్ల ఆ భోజనం చేస్తున్నటువంటి వ్యక్తులలో చాలా మంది వరకు ఈ యొక్క ప్రమాదం లోపల విపరీతమైనటువంటి గాయాలకు లోను కావడం అనేది జరిగింది. దాదాపు అక్కడ ఉండేటువంటి మెడికోలలో దాదాపు 20 మంది కూడా ఈ యొక్క ప్రమాదంలో చనిపోయినట్టుగా మనకు సమాచారం రావడం అనేది జరిగింది. ఈ యొక్క విమానానికి సంబంధించినటువంటి ఆ కింది భాగంలో ఉండేటువంటి టైర్లు అనేవి కూడా ఆ యొక్క హాస్టల్ పై భవంతిలో నుంచి లోపలి భాగంకి చొచ్చుకుపోవడం అనేది జరిగింది. విపరీతమైనటువంటి మంటలు చెలరేగడంతో అందులో ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు కూడా ఆ యొక్క మంటలకు ఆహుతి కావడం అనేది జరిగింది. మరి నిజానికి ఈ యొక్క ప్రమాదం లోపల ఆ హాస్టల్లో ఉండేటువంటి ఎంతమంది వ్యక్తులు చనిపోయారు, ఎంతమంది గాయాల పాలయ్యారనేటువంటి విషయం మనకు మరికొద్ది క్షణాల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతానికి దగ్గరలో ఉండేటువంటి చాలా వరకు భవనాలు కూడా దెబ్బతింటం అనేది జరిగింది. మరి నిజానికి ఈ యొక్క విమాన ప్రమాదాలు జరగడానికి మనకు చాలా రకాల కారణాలు అనేవి ఉంటుంది. అందులో ప్రధానంగా వచ్చేసి మనకు కొన్ని రకాల కారణాలుగా చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు వాతావరణం అనుకూలించకపోవటం వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి విమాన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఆకాశం లోపల విమానాలు ప్రయాణిస్తున్న సందర్భం లోపల వాటికి అడ్డుగా ఏవైనా పక్షులు లేదంటే ఏవైనా వస్తువులు అడ్డుగా వచ్చినప్పుడు అవి తాకటం వల్ల కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా విమానం ప్రయాణించేటువంటి సందర్భం లోపల విమానానికి సంబంధించినటువంటి ఏవైనా విడిభాగాలు విడిపోవటం వల్ల ఆ యొక్క విమానాలకు సంబంధించినటువంటి ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల లోపల విమానంలో ఉండేటువంటి పైలట్లకు కింద ఉండేటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థకు మధ్య లోపల ఏవైనా లోపాలు ఏర్పడినప్పుడు విమానం అనేది తన యొక్క దారిని మార్చుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క విమాన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. మరి ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క విమాన ప్రమాదానికి మరి ఈ యొక్క వాతావరణ మార్పుల కారణంగా జరిగిందా, లేదంటే ఆ పైలట్లకు కింద ఉండేటువంటి ఆ యొక్క ఏటీసీ వ్యవస్థకు మధ్యలో కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగిందా, లేదంటే ఏదైనా పక్షులు వచ్చి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క విమానానికి సంబంధించిన రెక్కలకు తాకడం వల్ల జరిగిందా, లేదా ఇంకేదైనా విమానం లోపల సాంకేతిక పరమైనటువంటి లోపాల వల్ల
ఈ యొక్క విమానం ప్రమాదానికి గురి కావడం జరిగిందా అన్న విషయం మనకు ఇప్పటి వరకు తెలియదు. దీనిపైన మన కేంద్ర ప్రభుత్వం అనేది విచారణ జరిపి ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు అనేవి మనకు మరికొద్ది రోజుల లోపలనే తెలియజేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ఇండిగో సంస్థ అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క విమాన ప్రమాదాలు అనేవి మన భారతదేశం లోపల ఇంతకు ముందు వరకు కూడా చాలా జరగడం అనేది జరిగింది. సో ఆ ప్రమాదాలు అనేవి వివిధ రకాల కారణాల వల్ల ఆ యొక్క ప్రమాదాలు జరగడం జరిగింది. ఫ్లైట్ టేకాఫ్ కి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మనము ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫ్లైట్ రిజిస్ట్రేషన్, దాంతో పాటుగా మెయింటెనెన్స్ లాగ్స్, అసలు ఫ్లైట్ కు ఎగిరే సామర్థ్యం గురించి వెరిఫై చేయడం అనేది చేయాలి. దాంతో పాటుగా ఫ్లైట్ కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మరియు ఫ్లైట్ కి సంబంధించినటువంటి కంట్రోల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంజన్ కి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చెక్ చేసుకొని విమానాన్ని మనము వేరే ప్రాంతానికి తీసుకెళ్ళడానికంటే ముందు ఒకసారి రన్వే పైన కొద్ది దూరం వరకు విమానాన్ని నడిపి దాన్ని చెక్ చేసుకోవటం అనేది చేయాలి. దాంతో పాటుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ తీసుకోవాలి. విమానం టేకాఫ్ అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఒకసారి తెలుసుకున్న తర్వాతనే విమానాన్ని మనం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ చేయడం అనేది చేయాలి. సో ఇవన్నీ నియమాలని వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నింటినీ కూడా మరి అక్కడ ఉండేటువంటి యొక్క ఫ్లైట్ నడుపుతున్నటువంటి సిబ్బంది మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్నటువంటి విషయం మనకి ఇప్పటివరకు తెలియదు. మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ప్రమాదం లోపల మరి ఎంతమంది చనిపోయారు, మరి ఎంతమంది గాయాలపాలనేటువంటి విషయం మనకు మరికొద్ది క్షణాల లోపల తెలిసేటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది మాత్రం చాలా అతి భారీ ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అయితే 20 మంది వరకు చనిపోయారు అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాకపోతే 20 కంటే ఎక్కువ మంది చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మన వంతు ప్రయత్నంగా మనము ఈ యొక్క ప్రమాదం లోపల చాలా మంది వరకు సురక్షితంగా బయటపడాలని మనం అందరం ఆశిద్దాము. సో ఇలాంటి విమాన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అక్కడ ఉండేటువంటి ఫ్లైట్ నడిపేటువంటి వ్యక్తులు కావచ్చు, ఏటీసీ సిబ్బంది కావచ్చు, ముందు జాగ్రత్తగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఫ్లైట్ ని రన్వే పైన టేకప్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. మరి వీటితో పాటుగా ఒకవేళ వాతావరణ సమస్యల ద్వారా ఏదైనా సమస్య వస్తే దానికి ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి మరి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మనకు ఈరోజు రాత్రి వరకు లేదా రేపు మార్నింగ్ వరకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం అందరం చేయాల్సింది ఒకటే, ఈ యొక్క ప్రమాదం లోపల ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా వీలైనంత వ్యక్తులు ఆ యొక్క ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో ఇలా మనకు మన దేశానికి సంబంధించినటువంటి ఎలాంటి న్యూస్ అయిపోకో మన ఛానల్ లోపల ఇమీడియట్లీగా మనం ఈ ఛానల్ తరపున దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీ అందరికీ అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మీకు ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.